ఇప్పుడు వచ్చేసి నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను బంగ్లాదేశ్లో చిట్టాగాంగ్లో. జై శ్రీకృష్ణ. జై అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియో చూసేటప్పటికి నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయి ఉంటారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోలు అనేవి చేయాలి. ఈరోజు నేను బంగ్లాదేశ్లో చట్టోగ్రామ్కి అయితే వెళ్ళబోతున్నాను. చట్టోగ్రామ్లో ఈరోజు మనం అక్కడ హిందూ టెంపుల్ ఒకటి ఉందంట, అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం చట్టోగ్రామ్లో ఒక సైకిల్ షాప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే నా సైకిల్ స్పోక్స్ అనేవి ఇరిగిపోయినాయండి. నా దగ్గర స్పోక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆ సైకిల్ షాప్కి వెళ్ళి అది చేంజ్ చేసుకోవాలి. ఎక్కడ ఇదిగోండి కనపడుతుంది కదా, స్పోక్ ఇరిగిపోయింది, 2 ఇరిగిపోయినాయి అనమాట. సో చేంజ్ చేసుకుందాం. ఈ బంగ్లాదేశ్లో రూల్స్ ఏ ఉండవండి. ఈ డ్రైవింగ్ చూస్తుంటే నాకే భయం వేసేస్తుంది. ఈ లైన్ ఎడ్జ్లో పోవాల్సి వస్తుంది. ఈ లైన్ కూడా చూడండి ఎంత ఉందో. ఈ లైన్ కూడా క్రాస్ చేస్తారు దొంగ చచ్చిన వాళ్ళు. ఎవరు రావట్లేదా? అది కూడా చూడండి, పక్కనే ఒకడికొకడు పోటీ, దారుణం. బాగా ఆకలేస్తుంది. అమ్మ ఏం తినాలి ఏం అర్థం కావట్లా. చిట్టగాంగ్ లిమిట్స్లోకి వచ్చేసినట్టే అన్నట్టు చెప్పడం మర్చిపోయా. దీన్ని కొంతమంది చిట్టోగ్రామ్ అంటారు, కొంతమంది చట్టాగ్రామ్ అంటారు, కొంతమంది చిట్టాగాంగ్ అంటారు. మనమైతే చిట్టాగాంగ్ అనే అందాం, ఎందుకంటే పలకడానికి బాగుంది కదా. చిట్టగాంగ్ అనేది ఒక పెద్ద సిటీ ఈ బంగ్లాదేశ్లో. కడుపులో కాలిపోతుంటే ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి, సో చికెన్ బిర్యానీ అయితే ఒకటి చెప్పాను. 180 టాకాలు అంటే స్క్రీన్ పైన ఇస్తున్నా చూడొచ్చు. వీళ్ళు వెయిటరు రాగానే మనకి చూస్తున్నారు కదా, టిష్యూ పేపర్ అండి. వచ్చిన వాళ్ళకి టిష్యూ పేపర్ ఇస్తారు, మనకి కూడా ఇచ్చాడులే, అయిపోయింది. నేను బిర్యానీ అని అంత క్లియర్గా చెప్తే వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. నేను మరీ అంత ఇది చికెనా పీస్ ఇచ్చారు. గ్రేవీ భాష రాకపోతే ఇంతే కష్టాలు తక్కువ. బాగుంది. ఎగ్గు కూడా ఇచ్చారు. ఇది బిర్యానీ రైస్లా ఉంది. అంటే మామూలు రైస్లా ఉంది చూస్తానికి, ఏంటంటే బిర్యానీ రైస్ ఫ్లేవర్ కలుగుతుంది. మొత్తం పొల్యూషన్. ఈ బంగ్లాదేశ్లో మాస్క్ అయితే ఖచ్చితంగా ఒక 3-4 మెయింటైన్ చేయాలండి. మాస్క్ లేకపోతే అంతే, అస్సాం అయిపోతారు బంగ్లాదేశ్లో. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్లో కూడా అస్సాం అయిపోతారు. వెల్కమ్ టు చిట్టాగాంగ్. అదిగోండి చిట్టాగాంగ్ కార్పొరేషన్. వెల్కమ్ టు. ఎంటర్ అయిపోతున్నా కాసేపట్లో. ఎంటర్ అవుతున్నా. ట్రాఫిక్ ఎటు చూసినా ట్రాఫిక్ అయ్యా. చిట్టగాంగ్లోకి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు సరాసరి మన సైకిల్ హారన్లు మన సైకిల్ అక్కడ స్పోక్స్ కావాలి కదా, అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్. అది ఇంపార్టెంట్ మనకి సైకిల్. బంగ్లాదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుంటా. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ అంతా కూడా. ఇది కూడా మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఉన్న పలంగా ఈ బ్లాగ్ ఆపేసేయాలని ఉంది. అసలు ట్రాఫిక్, ఈ సౌండ్స్ ఏంటంటే తలకే నింపడుతుంది. అనకూడదు కానీ ఇంత గలీజ్గా ఉంది ఏంటండి బంగ్లాదేశ్. ట్రాఫిక్ ఏంటి, ఆ మైకులు ఏంటి, అక్కడ పట్టిన సౌండ్లు. అనవసరంగా ఇండియాని వద్దనుకున్నారు. ఇట్లాగే ఉండిద్ది ఇండియా నుంచి విడిపోతే ఇలాగే ఉండిద్ది దరిద్రం. దగ్గరికి వచ్చాలే సైకిల్ షాప్ దగ్గరికి. ఇక్కడ ఎక్కడ ఉంది సైకిల్ యాక్సెస్ అండి. ఇదే చూస్తున్నారు కదా, గూగుల్ మ్యాప్లో చూసుకొని వచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బంగ్లాదేశ్లో హిందూ. జై శ్రీరామ్. చూసారు కదా, బంగ్లాదేశ్లో కూడా హిందూస్ ఉన్నారు. कैसे है भाई बांग्लादेश? बहुत अच्छा है. आपको कोई प्रॉब्लम नहीं इधर? नहीं. अच्छा है. नहीं. आप पूरा सब आदमी है? हाँ, सब कुछ ठीक है. ఓకే, అంతా బాగానే ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగాను హిందూకి. లేదు అన్నాడు, ఏదో నాకు వచ్చిన ఆకుపాక్ హిందీలో. సో ఇతనే ఇప్పుడు స్పోక్స్ है ना भाई? साइकिल का थोड़ा दे दो भाई. అండ్ थोड़ा मैं निकलता, బ్యాగ్స్ అన్ని తీసేస్తాను. టైర్ కూడా తీసేసి మన స్పోక్స్ కూడా ఇక్కడే కొంచెం
ట్యూనింగ్ చేయించేద్దాం. వీళ్ళైతే బాగా చేస్తారు మనకన్నా. సో చేంజ్ చేసుకుందాం, చూపిస్తాం మీకు కూడా. ఆఫ్టర్ సైకిల్ యాత్ర తర్వాత మనమే మెకానిక్, మొత్తం మనమే ఓపెన్ చేసుకుంటాం. మన టైర్ అయితే మొత్తం ఇంకా రెడీ చేయించేసాను. స్పోక్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ కనపడుతున్నాయి కదా. సో మరి ఎగ్జాక్ట్ కావాలంటే దొరకవు, ఉన్నాయి వేయించుకోవాలి. ఇంకా ఇవి మన స్పేర్ స్పోక్స్. వీటిలో కూడా ఇవి ప్రాపర్ సైజ్ కాదండి. డెకెత్లాన్లో పోయినసారి బేలా అయిపోయాను, వేరే సైజ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మన దగ్గర 1, 2, 3. సో వీటిలో కొన్ని వెండి తీపించుకుంటున్నాంలే, అవి ఇంకా యూజ్ చేసి. చూసారండి, హిందువులు అంటే అంత గౌరవం. మన కోసం స్వీట్లు కూడా మనం వచ్చామని చెప్పి. నిజంగా ఆ మాత్రం ఉండాలి, ఉంటుంది. మనం అంటే మతపరంగా చెప్పట్లా, పాపం చాలా ఎగ్జైట్ అయ్యాడు. బంగ్లాదేశ్లో ఒక హిందూ ఇట్లా సైకిల్ వేసుకొని వచ్చాడు అని చెప్పి ఉంటుంది కదండి హ్యాపీ. ఇప్పుడు ఎవరికైనా కానీ చెప్తున్నాను. ఓ థ్యాంక్ యూ బాయ్, ధన్యవాద్. సో ప్రేమతో ఇచ్చినప్పుడు తినాలండి. ఇది రసమల్లై అంట, మన కోసం తెప్పించాడు స్పెషల్గా. ఆప్కా నామ్ క్యా? दीपंकर दत्ता. దీపంకర్ దత్తా. దీపు షార్ట్ కట్. సైకిల్ మొత్తం రెడీ అయిపోయింది, మొత్తం రెడీ చేశాడు. అచ్చా కామ్ హై బాయ్, థ్యాంక్ యూ, వెల్కమ్. అది ఇంకా మనం దూసుకొని వెళ్ళిపోవాలి. ఈ చిట్టాగంగ్లో తొందరగా కవర్ చేసేసుకోవాలి. హిందూ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ, అదే అండి చట్టేశ్వరి మాత ఆలయం అని ఫేమస్. అక్కడికైతే వెళ్తున్నాం. బ్రదరు టెంపుల్ చూపించడానికి వస్తున్నాడు మనతో పాటు. అంతేకాకుండా నేను ఒక టూల్ అడిగాను బ్రదర్ని. సో ఆ టూల్ కూడా ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. ఆ టూల్ ఉండడం వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో నేనే సెల్ఫ్గా రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోనండి, సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన కెసెట్. సైకిల్ బ్యాక్ సైడ్ కెసెట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు స్పోక్స్ మారడానికి. అందుకే నేను భయ్యా దగ్గరికి రావడానికి మెయిన్ రీజను. ఇది ఉందనుకోండి, దీంతో పాటు ఇంకొక టూల్ వస్తుంది, అది కూడా నేను తీసేసుకుంటే ఇంక నేనే మొత్తం సైకిల్కి ఏమైనా అయినా కానీ మొత్తం నేనే చేసేసుకోవచ్చు. భయ్యానే దగ్గరుండి వచ్చి ఇప్పించాడు నాకు, సైకిలిస్ట్ అని చెప్పి, ఇండియా నుంచి వచ్చామని చెప్పి. నెక్స్ట్ టెంపుల్కి డైరెక్ట్గా. ఇది వచ్చేసి చిట్టాగాంగ్ స్టేడియం అండి. అమ్మ వీళ్ళు హారన్లు చిరాకు పడుతుంది. చిట్టాగాంగ్ స్టేడియం ఇదంతా కూడా. రాడిసన్ హోటల్ హే ఇదే. ఓకే అదా, రాడిసన్ హోటల్ కూడా వెళ్దాం. అసలు చిట్టాగాంగ్ సెంటర్లు ఇవన్నీ చూపించేస్తున్నా, మళ్ళీ క్యాప్చర్ చేసి పడేయాలి మన కెమెరాలో. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి రాడిసన్ హోటల్, తెలుసు కదా రాడిసన్ అంటే చాలా ఫేమస్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళవి. మెయిన్ గేట్ రాడిసన్. ఓ మామూలు లేదుగా. వెళ్ళేదారిలో ఇంకోటి టెంపుల్ కనపడింది. బ్రో కృష్ణ టెంపులే ఇదిగోండి, శ్రీకృష్ణుడి మందిరం అంట. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో హిందూ టెంపుల్ ఇక్కడ బంగ్లాదేశ్లో. ఎలా ఉంది అమ్మా, ఏం ట్రాఫిక్ రా బాబు, చిరాకు పడుతుంది నాకైతే. ఇదిగోండి, బంగ్లాదేశ్లో కూడా చాలా ఉన్నాయి హిందూ టెంపుల్. మనం వెళ్ళేది వేరే టెంపుల్, బట్ వచ్చింది ఇంకో టెంపుల్. ఇలా ఉంటుంది ఇక్కడ టెంపుల్ బంగ్లాదేశ్లో. చూస్తున్నారు కదండి. నమస్తే సార్. సో ఆయన పూజారిలో ఉన్నాడు, అర్చకులు. గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో జై శ్రీకృష్ణ. ఇట్లా ఉంది మందిరం లోపల అయితే, చూస్తున్నారు కదా. సో అది ఇంకా లోపల మొత్తం కూడా కృష్ణుడి మందిరం ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఇంకా బయట వచ్చేసి ఇట్లా ఉంది, బయట ప్రాంగణం మొత్తం కూడా కృష్ణుడి మందిరం. ఇది ఉంది. ఇది వచ్చేసి తులసి చెట్టు. మనోడు హిందూ కాబట్టి మొత్తం చెప్తున్నాడు క్లియర్గా. అదిగోండి, దండం కూడా పెట్టుకుంటున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది హిందువుని చూస్తుంటే బంగ్లాదేశ్లో? ఇంకో హిందూని కలిశాను ఇక్కడ, ఇతను కూడా హిందూనే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదిగోండి. సో మొత్తానికి అలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల్ని? ఇతను కూడా సైక్లిస్టు. ఏం చేస్తాం, ఇంకా ఇట్లా ఉందండి. మీరు చూపించమన్నారు, నేను చూపించాను మన హిందువుల్ని. బ్రదర్, హౌ ఈస్ ద పొజిషన్ ఇన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్? ఎనీ ప్రాబ్లమ్? రియల్లీ సే ట్రూ, సచ్ బోలో. గుడ్ ఆల్ గుడ్. అంతా బాగానే ఉందండి ఇక్కడ పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదంటే ఇక్కడ హిందువులకి. అడిగేశాను మీ సమక్షంలో. అది లెట్స్ గో బ్రదర్. ఇదిగోండి, చట్టేశ్వరి మాత ఆలయం బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంది. అంటే ఇది ఒరిజినల్. అప్పట్లో విడిపోక ముందల మన హిందూస్ ఎవరైతే ఉన్నారో, మన హిందూస్ అంటున్నానంటే నా దృష్టిలో అందరూ ఒకటే, హిందూస్ ఎవరైతే ఉన్నారో. సో ఒరిజినల్ టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. దీని లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. టెంపుల్ పురాతన కట్టడం కదా, చట్టేశ్వరి మాత అంట. టెంపుల్ నాకు మామూలుగా ఇట్లా చూపించడం, ఎప్పుడు టెంపుల్స్ అంటే ఉండేవాడిని ఇష్టం ఉండదు. బట్ బంగ్లాదేశ్లో టెంపుల్ అంటే మనకి చూపించాలి ఖచ్చితంగా, ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉంది కాబట్టి. ఇవన్నీ పూజ సామాగ్రి ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు బయట, టెంపుల్ బయట. నమస్కార్.
అదిగోండి నమస్కారం అని చెప్తే అర్థమైపోయింది వాళ్ళకి. అదిగోండి దండం కూడా పెట్టుకుంటున్నారు, హిందూస్ ఉన్నారు లోపల. వెళ్ళిపోదాం చెప్పులు బయట ఇప్పేసి. మందిరం మందిరం మందిరం, ఇలా ఉంటుంది మందిరం, చెట్టేశ్వరి మాత మందిరం. मेन मंदिर है ఓ నేపాలి, माता जी वहाँ. ఇది నేపాలి. ఓ డాగ్, కుక్క కూడా ఉంది ఇక్కడ. మందిరంలో కుక్కలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో అదిగోండి చెట్టేశ్వరి మాత. సో నాకు తెలిసి మన తెలుగులో నేనే చూసినాను అనుకుంటా ఫస్ట్. సో అదిగోండి చూస్తున్నారు కదా ఆ రూపం ఎలా ఉందో, ఉగ్ర రూపం. కొంచెం దగ్గరికి వెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేద్దాం. దగ్గరికి వచ్చేసాను, ఎవ్వరు ఏమంటలే నన్ను, వీడియో తీసుకుంటున్నాను. ఎవరిని ఏమైనా అంటున్నా కానీ మనోడే చెప్తున్నాడు అందరికీ సైకిల్ వేసుకొని ఇండియా నుంచి వచ్చాడని. సో ఎవరు కూడా ఏమంటలేదు ఆ దెబ్బతో. ఇండియా నుంచి వచ్చేసాం అందరికీ. చూశారు కదా చాలామంది హిందూ భక్తులు వీళ్ళంతా కూడా వచ్చారు ఇక్కడికి. సో ఎందుకో ఒక ప్రశాంతత, మన గుళ్ళో ఉంటే ఏ ప్రశాంతత ఉంటుందో ఇక్కడ ఉన్నా కూడా అదే ప్రశాంతత. నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను బంగ్లాదేశ్లో, చిట్టాగాంగ్లో. ఇక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా. ఇస్కాన్ టెంపుల్ హే బ్రదర్? కిतना दूर है यहाँ से 2.5. 2.5 గూగుల్ మ్యాప్లో పెట్టుకొని నేనైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను అది కూడా. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. బ్రదర్ आप भी आता मेरे साथ, आप शॉप का ओके, आपको ఓకే. ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ బంగ్లాదేశ్లో ఇక్కడ చిట్టాగాంగ్లో ఉండే హిందువులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చే మ్యారేజ్ చేసుకుంటారంట. సో మనోడు కూడా, ఆర్ యూ మ్యారీడ్ ఆర్ నాట్? మ్యారీడ్. యువర్ మ్యారేజ్ ఆల్సో దిస్ ప్లేస్? नो नो, another place. బట్ నాకు మాత్రం నా ఇక్కడే అని చెప్తున్నాడు. इसे माने रिलीजियन शादी हो तो यहाँ. ఓకే, ఇక్కడైతే చెప్పాడండి, మనోడే చెప్పాడు నాకు, నేను మీకు చెప్పాను ఇక్కడే మ్యారేజ్ చేసుకుంటారంట హిందువులు ఎవరిని వచ్చినా కానీ. సో అది లెట్స్ గో టు ఇస్కాన్. కనపడుతుంది కదా టెంపుల్. అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లా, ట్రాఫిక్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇస్కాన్. వచ్చేసానండి ఇస్కాన్ టెంపుల్కి. నుంచి వెళ్ళాలండి ఇస్కాన్ టెంపుల్ లోపలికి. బాడీ స్కానర్ అంటే ఇది. జై శ్రీకృష్ణ. जय श्री कृष्ण. నాట్ సే ఓకే. వెరీ టెంపుల్ బ్రదర్. ఇక పైకి కూడా వచ్చేసాం టెంపుల్ పైకి కాబట్టి. ఇంకా టెంపుల్ ప్రాంగణంలో ఇలా ఉంటుంది. వీళ్ళంతా కూడా బంగ్లాదేశీ హిందూస్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఇస్కాన్ టెంపుల్ అంటారు దాన్ని మెయిన్. అది వచ్చేసి శివ మందిరు. ఇదిగోండి శివ మందిరు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి ఇంకా శివ మందిరు. నాకైతే మామూలుగానే అనిపిస్తుందండి. ఉన్న విషయం చెప్తున్నా, ఎందుకంటే ఇదంతా ఎలా ఉందంటే మన సైడ్ ఉన్నట్టు లేదు, ఏదో బొమ్మలు పెట్టినట్టు ఉంది. దేవుణ్ణి అవమానిద్దామనే ఉద్దేశంతో చెప్పట్లా, ఓం నమ శివాయ అలా ఉందండి. ఇంకా ఉందని చెప్తున్నా, కానీ భక్తులు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నారు. సో అది ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. మన సైడ్ ఉన్నంత అయితే లేదండి ఇటు. సో టెంపుల్ మొత్తం ఏదో పెయింట్ వేసిన మాదిరిగా అనిపిస్తుంది. ఉన్నది చెప్తున్నా, బంగ్లాదేశ్లో ఉంది టెంపుల్. ఇటు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ బై ఇస్కాన్ టెంపుల్. ఇటు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. చూస్తున్నారు కదండి, పెద్దది కోట, మామూలు లేదు. అదిగోండి టెంపుల్ ఎదురు వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పక్కనే గరుడ వాహనుడు కూడా అంటారనుకుంటా ఈయన్ని. సో ఈయన విగ్రహం కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హుండీ అండి, బంగ్లాదేశీ టాకాలు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఫ్రంట్ నుంచి ఇంక ఇలా ఉంది ఎలివేషను. కాసేపట్లో ఓపెన్ చేస్తారండి డోరు. ఓపెన్ చేయగానే చూద్దామండి, ఓపెన్ చేయగానే చూద్దాం లోపల దేవుణ్ణి కూడా. భగవద్గీత అండి. సో అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంతా కూడా ఇంకా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర. చూసుకుంటే వింత ఐటమ్స్ అవన్నీ కూడా, అంటే డిఫరెంట్ ఐటమ్స్. నా ఉద్దేశం వింత అని కాదు, ఇవన్నీ కూడా ఇంక దేవుడికి సంబంధించినవే. పుస్తకాలు అవి అమ్ముతూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఇస్కాన్ టెంపుల్ ఎంత పెద్దదో. అదిగోండి చాలా పెద్దది. టోటల్ బంగ్లాదేశ్లో ఉన్న వాటిలోనే పెద్ద టెంపుల్ అంట, హిందూ టెంపుల్ అంటే ఇది. అసలు ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది. నేను ఈ తరహాలో చూద్దాం ఇదే ఫస్ట్ టైము. చాలా పెద్దదండి. చూస్తున్నారు కదా, అసలు అబ్బో చాలా అంటే చాలా పెద్దది అది. ఇదిగోండి ఈ భయ్య అయితే మనకి హెల్ప్ చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ వాడి. మామూలుగా అయితే 4 గంటలకి డోర్లు తెరిచేది. సో భయ్య అయితే ఇప్పుడే తెరుస్తున్నారు. కమాన్ ఓకే షూర్. ఇదిగోండి మందిరం లోపలికి వచ్చేసాం. హరే రామ హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఓకే, వెర్ ఈస్ ద మందిర్? కమాన్ ఫాస్ట్. భజన జరుగుతుంది పైన. అదిగోండి ఆయన భజన జరుగుతుంది, మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏది వీళ్ళంతా భజన బృందం పైన ఇస్కాన్ టెంపుల్లో. ఇదిగోండి ఈయనెవరు, వ్యాక్ స్టాచ్యూలో ఉంది చూస్తుంటే. ఇదేదో ఇస్కాన్ టెంపుల్లో వ్యాక్ స్టాచ్యూలో ఉందండి, సేమ్ ఒరిజినల్ మనిషిలాగే ఉంది.
వేర్ ఇస్ ద శ్రీకృష్ణ. ఇక్కడ భజన ఎలా ఉంది. భక్తి 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 శక్తి హై. భక్తి శక్తి హై. భక్తే శక్తినిస్తుంది. সমাবেত গৌর ভক্তবৃন্দ কি করিব কৃপা করে সকলে দাঁড়াবেন, মাতাজিরা ডান পাশে থাকবেন, প্রভুরা বাম পাশে। আরতি কি সমস্ত মঙ্গল কাজ করবেন না, নিজের জীবনটাকে সার্থক করুন, মোবাইলকে নয়। কৃপা করে সকলে చూసారు కదండి ఇస్కాన్ టెంపుల్. మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో అయితే. ఇంకా అయిపోలేదులేండి వీడియో, ఇంకా కంటిన్యూ అవుతుంది. పెద్ద వీడియోనే, లెంత్ ఎక్కువ ఉన్నా మొత్తం కవర్ చేయాలి బంగ్లాదేశ్లో. 2 టెంపుల్ చూపించా, రెండేంటి ఇంకా దారిలో చూపించాక చిన్న చిన్నవి కూడా. ఇంకా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి నేను కాక్స్ బజార్ రోడ్లో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక బీచ్ ఉందండి, కానీ నేను వెళ్ళేది ఎక్కడికి, కాక్స్ బజార్. కాక్స్ బజార్ పెట్టిందే పేరు బీచ్కి. సో కాక్స్ బజార్ బీచ్కే వెళ్ళిపోదాం. ఇక్కడ బీచ్కి అక్కడ దీనికన్నా అది ఇంకా బాగుంటుంది. ఎన్ని బీచ్లు చూసినా ఇసుక వాటరే కదా. కాక్స్ బజార్ పెద్ద బీచ్, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే బాయ్. మెయిన్ ఇక్కడ నాకు కవర్ చేయొచ్చు ఒకరోజు ఉండి, అసలు ఉండబుద్ధి కావట్లేదండి నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా. ఈ ట్రాఫిక్, ఆ హారన్లు నేనైతే ఎక్కడ చూడలేదండి. కోల్కతాలో నాకు అనిపించలేదు. ఒక దాకా పోయినసారి దాకాలో కూడా ఉండలేకపోయాను నేను. ఏంట్రా బాబు ఇది దరిద్రంగా ఉంది. క్రాస్ చేయాలి ఫస్ట్. చిట్టగా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది బాగా. బంగ్లాదేశ్ గల్లీల్లో మన తెలుగోడు తిరుగుతున్నాడు. అదే అండి రామ్ ది ట్రావెలర్ సైకిల్ పైన. మామూలు విషయమా, గల్లీలు ఏంటి ఇట్లా ఉన్నాయి. వామ్మో ట్రాఫిక్, జనాభా ఏంట్రా బాబు ఈ జనాభా, ఈ ట్రాఫిక్ నిజంగా పిచ్చెక్కిపోతుంది నాకు. మీకు ఎలా ఉందో కానీ నాకు గాళ్ళు, హారన్లు, బెల్లి సౌండ్లు, సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. గొంతులు పట్టుకొని వస్తున్నా కావాలనే. మెయిన్ రోడ్లో ఇంకా దారుణంగా ఉంది. ఎలా అయినా క్రాస్ చేయాలి ఫస్ట్ ఈ చిట్టాగాంగ్. కాసేపట్లో దాటబోతున్నానండి. ఇదేందో ఆశ్చర్యంగా ఉంది. ఇస్లామిక్ కంట్రీలో చూడండి స్వస్తిక్ ఉంది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ వినాయకుడు. ఇదేదో కేబుల్ బ్రిడ్జ్లా ఉందండి. ఈ బ్రిడ్జ్ దాటేస్తే ఇంకా ప్రశాంతత. ఇదిగోండి మొత్తం కూడా షిప్పులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద షిప్పులు. ఇదంతా వాక్వే అనుకుంటా. బాగుంది. బంగ్లాదేశ్లో కొంచెం డెవలప్మెంట్ కనపడుతుంది నాకు. ఇదంతా బంగ్లాదేశ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. అమ్మయ్య దాటేశారా బాబు ఈ బ్రిడ్జ్ కూడా. ఇప్పుడు ప్రశాంతంగా సౌండ్లు ఏం లేవు, వినపడుతున్నాయి కదా. నా ఆడియో కూడా క్లియర్గా ఉంది. ఏం లేదండి, వీడియో తీసినా కానీ ఆడియో అనేది సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లా. అక్కడ చోట చిరాకు పుట్టింది. ఓ పక్కన తలకాయ నొప్పి. అసలు సైకిల్ దొక్కుతా ట్రాఫిక్లో వీడియో తీయడం అంటే నిజంగా మామూలు కష్టం కాదు. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడైతే ఇంకా ఒక 10 కిలోమీటర్లు దొక్కుతా ప్రశాంతంగా. ఈ రోడ్లో 10 కిలోమీటర్లు దొక్కేసి ఏదైనా స్టే దొరికితే చూసుకుంటానండి. అది నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కాక్స్ బజార్లో స్టార్ట్ అవుద్ది. కాక్స్ బజార్ అంటే బంగ్లాదేశ్లో మన ఏషియాలోనో మరి వరల్డ్లోనో పెద్ద బీచ్ అంట. అది బాగుంటుందంట. కాక్స్ బజార్ మొత్తానికి ఫేమస్ ఆ బీచే అంట. అందుకే ఇక్కడ ఒక బీచ్ ఉన్నా కానీ నేను కవర్ చేయలేదు. ఎలాగో ఆ బీచ్ దగ్గరికి వెళ్తాం కదా అని ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. కాక్స్ బజార్ అంటేనే బీచ్. ఇంకా కాక్స్ బజార్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో చోట కూడా వెళ్తాను. సో ఉంది ఇంకా అవ్వాలి బంగ్లాదేశ్లో. సో ఉంది కంటిన్యూ. మీరైతే స్టే ట్యూన్గా ఉండండి. వీడియో నచ్చితే లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం. బాయ్.